ఒరే సన్నీగా ఈరోజు నైటు అందరూ పడుకున్నాక నువ్వు మా ఇంటికి రావాలరా. అరే మావా దావత్ ప్లాన్ చేసినావులే. అదేమీ లేదురా, నేను పొద్దున్న ఒక కుక్కను కొన్నాను. అది దొంగల్ని పసిగడుతుందో లేదో అని ఒకసారి టెస్ట్ చేద్దామని. అరే దొంగ నా కొడక ఫోన్ పెట్టరా. మనిషికి వచ్చినంత వచ్చిందిరా నీ కోపమా? మావయ్య గారు, మీకు ఆ ఊర్లో ఎంత మంచి పేరుంది. మీ దర్జాకి ఎంతమంది దండాలు పెడతారు. ఆఖరికి ఇంట్లో అత్తయ్య గారు కూడా మీకు ఒక్క పనైనా చెప్తారా? మిమ్మల్ని ఎంత మర్యాదగా పిలుస్తారు. ఆ మర్యాద చూసే కదా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఏమైంది అల్లుడు గారు? ఏమైందా? నన్ను మీ అమ్మాయి గిన్నెలు తోమంటుంది మావయ్య గారు. కాస్త మీరైనా చెప్పండి మావయ్య, మీ అమ్మాయికి ఇది పద్ధతి కాదని. అలాగే అల్లుడు గారు, స్టవ్ మీద పప్పు పెట్టి వచ్చాను. పప్పు మాడిపోతే మీ అత్త నా మాడు పగులు కొడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి వచ్చిన తర్వాత మా అమ్మాయితో మాట్లాడతాను, సరేనా? ఈ లోపు మీరు అంట్లు తోమేసుకోండి అల్లుడు గారు. నీ మీద నేనే బెస్ట్గామో. ఏంటి స్వామి ఇది? నేను నిన్నెంత భక్తితో పూజిస్తున్నానో నీకు తెలుసు. నా ఇంటి నిండా ఇబ్బందులు, ఇంటి చుట్టూ అప్పులు. నా పేదరికం పోవడానికి ₹1,00,00,000 పెద్ద లాటరీ తగిలేలా చూడమని నిన్ను ఎన్నాళ్ళగానో వేడుకుంటున్నాను. నా మీద నీకు కనికరం లేదా స్వామి? అసలు నువ్వు ఉన్నావా స్వామి? ఒరేయ్ మూర్ఖుడా, నువ్వు లాటరీ తగిలేటట్టు చేయమని రోజూ నన్ను ప్రార్థించిన మాట నిజమే. కానీ నువ్వు అసలు లాటరీ టికెట్ కొనకపోతే నేనేం చేయగలనురా? అరే ఏమైందిరా? మూతలా పగిలింది. మీ ఆవిడిగిని కొట్టిందా ఏంటి? అబ్బే అదేం లేదురా, చలికాలం కదా, పెదళ్ళు పగిలిపోని అంతే. మరి వ్యాజ్లైన్ రాసుకోవచ్చు కదరా. రాసుకోవచ్చు కానీ. అరే నువ్వేంటి ఇక్కడున్నావు? బాగానే కవర్ చేసావురా. కవర్ చేయడం ఏంట్రా? एक बार సీన్ దేకో అంటే అది భార్య సీలింగ్ ఫ్యాన్ లాంటిది. ఆవిడ కష్టం అందరూ గుర్తింటారు. భర్త వంటగదిలో ఓ మూల ఎగ్జిస్ట్ ఫ్యాన్ లాంటాడు. ఏమైందిరా? ఆడి కష్టం ఎవరో గుర్తించరా. నేను సముద్రం లాంటి. ఆ సముద్రంలో మా ఆవిడ సొరచేపలా బతకాలనుకుంటుంది. కానీ నాకేమో ఆ సొరచేపతో పాటు రంగురంగుల చేపలు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. చేపలకి మేత వేస్తున్నాను లేవా. ఇల్లరేకం సినిమా లాంటిది. అత్తగారే ప్రొడ్యూసరు, పిల్లమే డైరెక్టరు. అందుకే గత 10 ఏళ్ళగా ఏ మచ్చ లేకుండా విమ్ సోప్తో ప్రతి పాత్రకి న్యాయం చేస్తానే ఉన్నా. డియర్ స్టూడెంట్స్, అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. అర్థం కాకపోయినా అర్థమైందని చెప్తే ఎప్పటికీ ఏమీ అర్థం కాదు. నేను చెప్పేది అర్థమైందో అర్థం కాలేదో అర్థమయ్యేలా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. ఇంతకీ నేను చెప్పేది మీకు అర్థమైందా అర్థం కాలేదా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్. రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వేడివేడి కాఫీ పెట్టిస్తుంది తాగమని. స్నానానికి వేడి నీళ్ళు కూడా పెడుతుంది. స్నానం అయిపోయాక స్వెటర్ కూడా ఇస్తుంది వేసుకోమని. అదృష్టవంతుడివి, మీ ఆవిడికి నీ మీద ప్రేమ ఎక్కువ అనుకుంటా. మరే ఇంత చలిలో అంట్లు తోపడం కష్టం కదా మరి. ఈరోజు ఆఫీస్కి లేట్గా వచ్చావేంటి? ఇవాళ మా ఆవిడికి నాకు పెద్ద గొడవ జరిగిందిరా. చెత్త కొట్టేసిన వంటింట్లో పట్టుకున్నా. అయ్యి బాబు మీ ఆవిడనే కాదే, మా ఆవిడ రోట్లు వేసి నేను మిరపకాయలా చెత్త కొట్టేసి పట్టుకున్నా.